అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళ అత్తయ్య వాళ్ళిద్దరూ కలిసి చేసిన కుట్ర, నాకైతే సంబంధం లేదు. మనుగురు తీసుకెళ్ళి ట్యాబ్లెట్స్ వేయించుకొని తీసుకొచ్చేసి హాస్పిటల్లో జాయిన్ చేయించుకొని ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు సార్. నాకైతే ఏం గుర్తులేదు. అసలు జీవన ఆసుపత్రిలో తీసుకెళ్ళి సార్ నన్ను ఉంచేసి ఇంకా బేబీ డెలివరీ అయ్యాక నేను ఇంకా బాత్రూమ్కి వెళ్ళిపోయాక ఒక చేలోగా బేబీ లేదు, బేబీని తీసుకెళ్ళిపోయారు. నాకు స్పృహ లేదు సార్, ఇంకా బెడ్లోనే పడుకొని పోయాను సార్. ఆ రోజు నాకేం గుర్తుంది సార్. ఆ రోజు ఒక అక్కని నాతో ఎవరు ఉండలేదు సార్. ఆ అక్కని ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు, ఆ అక్క వచ్చి సంతకం చేశారు సార్. ఆ అక్క వాళ్ళు చనిపోయింది సార్. నాకు న్యాయం జరగాలి సార్. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఆడక్కడికి మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ లేరు సార్. ఒక అన్న వల్ల నాకు న్యాయం జరుగుతుంది. మా బేబీనే సార్. నాతో పాటు ఒక అక్క ఉండాలి సార్. ఆ అక్క చూసి చెప్పింది సార్, అది నీ బేబీనే, కాలు మొత్తం నీకులా యాజిటీస్గా ఉంది, ఆ ముక్కు ఆ అబ్బాయి లాగే ఉంది అనేసి, యాజిటీస్గా అది అనేసి ఆ అక్క చెప్తుంది సార్. నాకు న్యాయం జరగాలి సార్. నాకు ఉండడానికి కేసు పెట్టాలి సార్. ఆ అబ్బాయికి ఎలాంటి చర్యలు తీసుకున్నా పర్వాలేదు సార్. ఆ అబ్బాయికి ఎలాగైనా శిక్ష పడేటట్టు చూడండి సార్. నాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్. నాకు తెలియకుండా జరిగింది సార్. హాస్పిటల్ జీవన ఆసుపత్రిలో తీసుకెళ్ళి నాకు తెలియకుండానే అబోర్షన్ చేయించుకున్నారు సార్. లోపల తీసుకెళ్ళిపోయారు. ఆ మేడం వచ్చేసి చూసి వెళ్ళిపోయారు. ఆ మేడం ఇంకా ఇంజక్షన్లు వేసారు సార్. నాకు ఇంజక్షన్లు వేసి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు సార్. ఆ అబ్బాయిలు వెళ్తే నన్ను అసలు పట్టించుకోలేదు సార్. పెయిన్ వస్తున్నా కూడా నేను బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ అసలు బయటనే ఉండేను సార్. ఆ అక్కకు ఫోన్ చేసరికి వచ్చారు సార్. పోలీస్ డిపార్ట్మెంట్కి నీ రిక్వెస్ట్ ఏంటి? నాకు న్యాయం జరగాలి సార్. ఏమన్నారు చెప్పు సార్. పోలీసు వాళ్ళు అడిగిందే అడుగుతున్నారు సార్. నీకు న్యాయం చేస్తానని చెప్పారా? అసలు ఏం మాట్లాడలేదు సార్. ఒక రూమ్లో పెట్టేసి ఇంకా న్యాయం గురించి ఏం మాట్లాడలేదు సార్. రూమ్లో పెట్టేశారు సార్. మామూలుగా మాట్లాడేశారు సార్. అంతే. నాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్ ప్లీజ్. భద్రాచలం సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఈ నెల 13వ తేదీ రోజు భద్రాచలం బ్రిడ్జి కింద మగ శిశువుని పడేసిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే. ఆ శిశువు చింతూరుకు సంబంధించినటువంటి అమ్మాయిది. అక్కడ గత 2 సంవత్సరాల నుండి ఆ విద్యార్థిని అబ్బాయి అక్కడిద్దరు లవ్ చేసుకొని ఆ అబ్బాయితో శారీరక సంబంధం ఏర్పాటు చేసుకొని అమ్మాయిని మోసం చేసి గర్భం దాల్చిన తర్వాత అక్కడ నుంచి ఆ అమ్మాయిని మనుగూరు తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రిలేషన్స్తో సంబంధించిన వాళ్ళతో టాబ్లెట్స్ ఇచ్చి భద్రాచలంలో ఉన్నటువంటి జీవన హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత జీవన హాస్పిటల్లో అవాసం చేయించడం కోసం వాళ్ళతో మాట్లాడి అమ్మాయి పర్మిషన్ లేకోకుండా అక్కడ కుటుంబ సభ్యులు వీళ్ళ అమ్మ తల్లిదండ్రులు తెలియకోకుండా అబ్బాయి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతోనే మాట్లాడి అట్లాగే మనుగురు చెందినటువంటి అంగన్వాడీ టీచరు దాంతో పాటు ఆ అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయి అంతా కలిసి ఈరోజు ఆ అమ్మాయిని మోసం చేసి ఆ అబ్బాయి శిశువుకి మరణానికి కారణమైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాధిత మహిళ నిన్న మీడియా ముందుకు వచ్చింది.
దాంతోపాటు ఆసుపత్రి సిబ్బంది సంబంధించినటువంటి వారు కానీ డాక్టర్ కానీ మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ కనీసం కుటుంబ సభ్యులకి ఇంటిమేషన్ ఇవ్వకోకుండా అవాసం చేయించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అనేది సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ భావిస్తూ ఉంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సంబంధించినటువంటి ఐటీడీ అధికారికి కూడా ఈరోజు సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి పిఓ గారు హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులు మాత్రం వైద్య సంబంధించిన అధికారులు మాత్రం ఏ ఒక్కరు కూడా స్పందించిన పరిస్థితి కనబడతా ఉంది. జీవన ఆసుపత్రి సంబంధించిన దాంట్లో ఎప్పుడు సమస్యల వలయంగా మారుతుంది తప్ప ఆ సమస్య పరిష్కారం చేసే పద్ధతులు లేరు. ఇట్లాంటి మహిళలు ఎంతో మంది గర్భం దాల్చిన వాళ్ళు, డెలివరీ కోసం వచ్చినట్టు వాళ్ళు కడుపులోనే చనిపోయి అట్లాగే అవాసనలు చేయించి అనేక సంబంధించిన ఘటనలు ఉన్నప్పుడు కూడా అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఆసుపత్రిని వెంటనే సీజ్ చేయాలి, ఆ డాక్టర్ సంబంధించినటువంటి సర్టిఫికెట్ ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. దాంతోపాటు పోలీసు వారు కూడా సుమోటుగా సానుకూలంగా ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి విచారణ కూడా వేగవంతం చేసి ఏఎస్పీ గారు వచ్చారు, మాట్లాడారు. ఆ బాధిత మహిళతో కూడా మాట్లాడినందుకు సంతోషకరం. అయినా సరే విచారణ కూడా అదే పద్ధతిలో ఉండాలని చెప్పేసి ఆసుపత్రిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, దాంతోపాటు ఐఎంఈ సంబంధించినటువంటి సంబంధించినటువంటి యూనియన్ లీడర్లు కూడా దీని మీద స్పందించాలని, అనేక ఘటనలు జరిగినప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ స్వార్థం కోసమే ఐఎంఈ సంబంధించినటువంటి డాక్టర్లే వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ అమ్మాయికి, ఆదివాసీ మహిళకి ఖచ్చితంగా సపోర్ట్ చేసి న్యాయం చేయాలని, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వారు పీరియడ్ అయితే ఉన్నారో ఆయన మీద కేసు నమోదు చేసి, లేదనుకుంటే మ్యారేజ్ చేయాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ చేస్తా ఉంది. లేని పక్షంలో ఖచ్చితంగా పోరాటం ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా అధికారులను హెచ్చరిస్తా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.